రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంది. సో రాబోయే రోజుల్లో రాబోయే తెల్ల అందుకే మీ అమ్మ నిన్ను రాగానే పెళ్లి చేస్తానని ఏ చూసాను ఏ ఏషాన్ని కాస్త తగ్గించుకొని పెళ్లి పిల్లలు జరిగేటప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఎలా ఉన్నావు అదే ఏసుతో ఉండు. ఎలాంటి మంచి ఫ్రెండ్ ఆ పిల్లని మంచిగా పట్టించుకో. అప్పుడే జనాలు పట్టించుకుంటారా? ఒక అమ్మాయితోనే ఫిక్స్ అవుతా, ఒక అమ్మాయితోనే ఉంటాను. మంచోది కదా. దగ్గర కూడా రుచి రుచి వంటలు కావాలి కదా. ఆ రుచి రుచి వంటలు కావాలి అని అంటే నీ గమనం నీ ఫోకస్ ఏడ పెట్టాలో ఆడే పెట్టాలి. కాదు గీదు అనుకోని నువ్వు బిగ్ బాస్ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవరో ఏదో మాటలు విని ఎవరో ఏదో అన్నారు అనేసి ఆ మాటలు ఇక్కడ పెట్టేసి అది చేయాలనుకున్నావనుకో చూసుకోడానికి నువ్వు నీలా ఉండి ఏమనిపిస్తుందో అది చేసి నువ్వు మంచిగా ఉంటే ఏదేమైనా సాధిస్తావు. వేరే వాళ్ళ మాట అస్సలు వినకు. నువ్వు నీలాగే ఉండు. నా మాట వినలేదనుకో నేను మంచిగా చెప్తున్నానా? నేను చెప్పినంత నిజమేనా? జుట్టుని రాలొద్దని చెప్పు. నేను చెప్పిన మాట ఉంటేగా. నేను చెప్పిన మాట నా ఫ్రెండ్స్ ఏ ఉండట్లేదు, నా జుట్టే ఉంటుంది గురించి. అది రాలకుండా ఉండాలంటే ఏం చేయాలి? దానికి రాలకుండా ఉండాలంటే సూది దారంతో కుట్టేయడమంటావా? కుట్టేస్తే ఒక పని అవుతుంది కదా. కుట్టేస్తే ఒక పని అయిపోతుంది. కానీ నీకు ఒకటి చెప్పనా, నీకు అదే అర్థం రా. అదే నేను చెప్తున్నా. ఎవరో జుట్టు లేదు, ఎవరో అది లేదు, ఎవరో ఇది లేదు అని వేరే వాళ్ళ మాట వినడానికన్నా నీ మాట, నీ బుర్ర, నీ నోట నీ దగ్గర పెట్టుకొని నీ పనులు నువ్వు చేసుకుంటూ వెళ్తే చూడు బిడ్డ వింటే నీ బతుకు నీ చేతిలో, లేకపోతే డష్. నీకేమైనా కావాలో దాంట్లో ఫీల్ చేసుకో. అర్థమైందా? వేరే వాళ్ళ వింటావా? వేరే వాళ్ళు చెప్పింది వింటావా? వేరే వాళ్ళ